హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నేను మీ శారదాని. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. అదే కథ కంటిన్యూ చేస్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే అదే శారదాకి మా బిడ్డ పుట్టాడు. ఏంటంటే వాళ్ళ అమ్మాయి మామూలుగా సంసారం అనేది కూడా చేయమని అని చెప్తుంది. ఇప్పుడు సంధ్యాకి ఫ్రెండ్స్ ఏందని చెప్పానంటే, శారద ఫ్రెండ్ సంధ్య ఉంది కదా, అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఏందనంటే అబ్బాయికి గవర్నమెంట్ జాబు చేసే అతన్ని ఇచ్చి వాళ్ళ అమ్మ పెళ్లి చేస్తుంది అనమాట. అమ్మాయికి కూడా ఏందనంటే ఒక బాబు పుడతాడనమాట. ఆ బాబు పేరు ఏందని చెప్పానంటే వెంకట్ ఫ్రెండ్స్. ఏందనంటేను సంధ్య కొడుకు పేరు వెంకట్. ఈ శారద కొడుకు పేరు వచ్చి మహేష్. అది ఇతని పేరు సురేష్ అని చెప్పానని అతని పేరు ఏందనంటే మహేష్. శారద కొడుకు పేరు మహేష్ అని చెప్పని పెట్టుకుంటాడనమాట. ఇతను అల్లారు ముద్దుగా బాగా చూసుకుంటున్నాడు. కానీ సంధ్యాకి భర్త వచ్చాడు కదా, గవర్నమెంట్ జాబ్ అతను. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే ఊర్లో ఉన్నారు ఫ్రెండ్స్. శారద వెళ్ళిపోలేదు కదా ఊరు వదిలిపెట్టి. ఇద్దరు ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి ఇప్పుడన్నా కలుసుకుంటా చేసుకుంటా ఏందని చెప్పానంటే ఉంటారనమాట. ఈ సంధ్య ఏందని చెప్పానంటే ఇంటరు ఫెయిల్ అయిన దానివల్ల ఇక నా అమ్మాయికి ఇంకా ఎందుకు అని చెప్పానని గవర్నమెంట్ జాబు వచ్చి ఉన్నవాడు వచ్చాడు కదా అని చెప్పానని అమ్మాయికి పెళ్లి చేసేస్తారు. సంధ్యాకి ఒక కొడుకు పుట్టాడు. అబ్బాయి పేరు వెంకట్. కానీ సంధ్య భర్త మాత్రము కొద్దిగా శాడిస్ట్ ఫ్రెండ్. ఏందనంటే ఎట్లాగాని అంటారు కావాలా, అతనికి మాత్రము ఏ చెడ్డ అలవాటు లేదు ఫ్రెండ్స్. కనీసము ఒక్క పొడి కూడా వేసుకోడు. కానీ తాగడు. మామూలుగా అది ఆడపిల్లలు ఆలోచనలు లేవు. తాగుబోతు కాదు, ఒక్క పొడి వేసుకునేవాడు కాదు, అట్లాంటి వ్యక్తి. కానీ ఏందని చెప్పానంటే ఒక నస అని అంటారు, దాన్ని శాడిజం అని అంటారు. అది ఎట్లాగానని చెప్పానంటే అది అట్లా అనమాట. ప్రతి ఒక్క చిన్న విషయానికి అమ్మాయిని ఎట్లాంటి అట్ట మాట్లాడటము, చిన్న విషయానికి కూడా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క విషయం ఏందని చెప్పానంటే ప్రతి ఒక్కటి అతనికే కావాలి. బయట పని అతనికే కావాలి, ఇంట్లో పని అతనికే కావాలన్నమాట. చాలా నసపరుడు పాపం. ఈ అమ్మాయి ఈ బిడ్డని చూసుకుంటా ఏందని చెప్పానంటే అమ్మాయికి ఏందనంటే అత్తగారు కూడా ఉంది ఫ్రెండ్స్. ఏందనంటే అత్తది ఒక నస, భర్తది ఒక నస. ఏందని చెప్పానంటే అది అసలు చిన్న నస కాదు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఈ విషయాలన్నీ ఏందని చెప్పంటే శారదాకి వచ్చి చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. ఈరోజు ఇట్లాగ అన్నాడు వేరే, ఏందని చెప్పానంటే నిన్న అట్లా అన్నాడువే నా మీద ఏందని చెప్పానంటే వాళ్ళ అమ్మకి చెప్తా ఉంటాడు. వాళ్ళ అమ్మ ఏందని చెప్పానంటే ఈయన వచ్చేటప్పటికే నా మీద చెప్తుంది. నేనేందంటే ఉద్యోగస్తుడు గవర్నమెంట్ జాబ్ అని చెప్పానని నన్ను ఇచ్చి చేశారు. నేను ఈ నస తట్టుకోలేకుండా అన్నానువే. తర్వాత ఏందనంటే ఈ బాబును చూసుకోలేక వాళ్ళిద్దరికీ చేసి పెట్టలేక ఏందనంటే ప్రతి ఒక్క పని నేనే చేసుకోవాలి. నిద్ర లేసినప్పుడు టాన్స్ ఏందనంటేను ఈ నస నేను తట్టుకోలేకుంటాను. పని అయితే చేసుకోగలను, నస సాయంత్రము జాబ్ నుంచి ఇంటికి రాగానే ఏందని చెప్పానంటే అక్కడ ఇది ఉందంటాడు, అక్కడ అది ఉందని అంటాడు, ఇంకా పని చేయలేదు అని చెప్పాను అంటాడు. ఆ బాబు విషయంలో ఏందని చెప్పానంటే నేను కూడా కన్నాను కదవే. ఏందని చెప్పానంటే వాడికి ఇది పెట్టావా అంటాడు, వాడికి అది పెట్టేవే అని అంటాడు. నేను ఏందని చెప్పడం నాకు కూడా బిడ్డే కదా, నేను ఎందుకు ఏందని చెప్పానంటే నా బిడ్డ విషయం నాకు తెలీదా. కానీ ప్రతి ఒక్కటి ఏందని చెప్పానంటే అతను పట్టించుకుంటాడు. వాళ్ళ అమ్మకి కొద్దిగా తక్కువైనా కూడా నన్ను ఏమని చెప్పానంటే ఎట్లాగంటే అట్లా తిడతాడు, ఎట్లాగంటే అట్లా కొట్టేస్తాడు. నేను తట్టుకోలేకుంటున్నాను అని చెప్పని పాపం రోజు శారద దగ్గరకు వచ్చి తను గోడు పోసుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫ్రెండ్స్ ఏందనంటే భర్త మంచోడైతే ఫ్రెండ్ ఏందనంటే ఎంత దూరమైనా కూడా ఆడది పోద్ది ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే భర్త మంచివాడు కానప్పుడు ఏందని చెప్పానంటే ఎంత దూరము పోలేదు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే ఆమెది అది.
ఇప్పుడు ఇప్పుడు సంధ్య ఏందని చెప్పాలంటే శారదా జీవితాన్ని చూసి అసూయపడే స్థితికి వచ్చిందనమాట. శారదా జీవితాన్ని చూసి తను జీవితానికి ఆ అమ్మాయి జీవితాన్ని చూసి కొద్దిగా అసూయపడే అంత దానికి వచ్చిందన్నమాట. ఎట్లాగానంటే ఈ సురేష్ అని ఆయన బాగా శారదాను చూసుకుంటున్నాడు. ప్రతి ఒక్క విషయాన్ని ఏందని చెప్పానంటే తనతోటే డిస్కషన్ చేస్తాడు. బిడ్డను చూసుకుంటున్నాడు, తన తల్లిదండ్రులు చూసుకుంటున్నాడు, తన తల్లిని సారీ ఫ్రెండ్స్ ఏంటంటే తన తల్లిని చూసుకుంటున్నాడు. అమ్మాయికి ఏందని చెప్పానంటే కావాల్సిందంతా సమకూరుస్తున్నాడు. మళ్ళీ ఆస్తిపరుడు, ఒక్క వయసు తప్పనిచ్చి ఏందని చెప్పంటే మిగతా అన్నీ బాగున్నాయి. అయితే ఏమి వయసుతో ఏముంది, ఈ విధంగా ఏందని చెప్పంటే శారదా జీవితం లాగా నా జీవితం లేదని చెప్పానని కొద్దిగా అసూయపడింది అనమాట. ఈ సంధ్య జీవితము ఏందని చెప్పంటే ఫ్రెండ్స్ ఏ విషయము కూడా ఇంట్లో చెప్పడు తన భర్త, సంధ్య భర్త ఏ విషయము చెప్పడు అనమాట. నీకెందుకు అని అంటాడు. ఒక పరాయి మనిషిలాగా ఏందానని చెప్పంటే తాలిబొట్టు కట్టాము ఏందానంటే ఆ శరీర సుఖం ఏందానని చెప్పానంటే భార్య అతని కోసం భార్యకి భార్య కావాలి, ఒక బిడ్డ పుట్టాలి, వారసుడు పుట్టేదానికి ఒక భార్య కావాలి అన్నట్లుగా ప్రవర్తిస్తుంటాడు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా ఆడదాని జీవితము భర్త సరిలేనప్పుడు మాత్రం ఏందానని చెప్పానంటే అది ఎట్లాగో ఉంటుంది ఫ్రెండ్స్. ఏందానని చెప్పంటే ఈ శారద మాత్రము ఇప్పుడు శరీర సుఖము లేకపోయినా కూడా ఏందానని చెప్పానంటే భర్త అనేవాడు ఏందానని చెప్పానంటే ఈ ప్రతి ఒక్క విషయము కూడా ఏంటంటే బయట వచ్చినప్పుడు ఏందానంటే ఒక భర్తలాగా ఎంతో వినయంగా అమ్మాయితో ఏందానని చెప్పానంటేను ఒక మంచి భర్త ఏ విధంగా ప్రవర్తిస్తాడో ఆ విధంగా ప్రవర్తిస్తాడు అనమాట శారదతోటే. ఈ సంధ్యా భర్త మాత్రము ఏందని చెప్పానంటే నలుగురిలో పెడతాడు ఫ్రెండ్స్. ఎట్లాగా పెడతాడు అని చెప్పానంటే తనకి ఏమీ తెలియదు ఏందని చెప్పానంటేను ప్రతి ఒక్క విషయము ఏందని చెప్పానంటే ఇప్పుడు తను తోమే గిన్నెల కాడ నుంచి తను వండే తిండి కాడ నుంచి ప్రతి ఒక్క విషయం ఏందని చెప్పానంటే పక్క వాళ్ళతో డిస్కషన్ చేస్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి మనసు ఏ విధంగా ఉండాలి ఫ్రెండ్స్ ఏందని చెప్పారంటే అట్లాగా జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఈ పిల్లకాయలు ఏందని చెప్పంటే దినం ఏందని చెప్పానంటే ఇప్పుడు పెరిగే వాళ్ళే కదా ఫ్రెండ్స్, వాళ్ళు ఏందనంటే పెరుగుతూ ఉంటారనమాట. పెరుగుతూ ఉన్న తర్వాత ఇప్పుడు ఈ శారద కొడుకు ఏందని చెప్పానంటే అది గారాబము ఇతను ఏందని చెప్పానంటే ఈ సురేష్ అని ఆయన ఆ బిడ్డని ఏందని చెప్పానంటే గారాబం చేసేస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ బిడ్డ ఏందని చెప్పంటే చెప్పిన మాట వినకుండా ఉండటము, రే బండ్లు వస్తున్నాయి జాగ్రత్తగా ఆడుకోనాయన రోడ్లో ఆడుకోవద్దు అని చెప్పానంటే కావాలని చెప్పానని ఆ రోడ్ల మీదకి వెళ్ళటము, ఆ పిల్లల్ని కొట్టొద్దు చేయొద్దు అని చెప్పానంటే పొయ్యి కొట్టటము, వాళ్ళతోటే గలబా చేయటము, వాళ్ళతోటే ఏందని చెప్పానంటే ఫైటింగులు చేయటము, వాళ్ళని ఏందనంటే వాళ్ళు ఒక దెబ్బ కొడితే ఏందనంటే వీడు 4 దెబ్బలు కొట్టేసి ఇంట్లోకి దూరటము ఇట్లాగా చేస్తూ ఉంటే శారదాకి ఏందని చెప్పంటే అప్పుడు ఒక టెన్షన్ ఇప్పుడు ఒక టెన్షన్ ఫ్రెండ్స్. ఏందనంటే బిడ్డ ఎదిగే కొన్ని ఏందని చెప్పానంటే ప్రవర్తన బట్టి ఆ బిడ్డ ఏ విధంగా పెరగతాడు అనేది తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా బిడ్డ చెప్పిన మాట ఎప్పుడైతే వింటాడో ఆ రోజు ఏందానని చెప్పానంటే ఆ అలవాటు ఏందానని చెప్పాడు సత్యం దాకా పోదు ఫ్రెండ్స్. ఏందానంటే వాడు చిన్నప్పుడు ఏ విధంగా మాట వినకుండా ఉండాడో అదే విధంగా ఏందని చెప్పి పెద్ద అయినా కూడా పెరుగుతారు ఫ్రెండ్స్. అట్లాగే ఈ శారద కొడుకు గురించి ఏందని చెప్పారంటే ఇప్పుడు ఆమెకి ఇదాలోచన అయిపోయింది. ఏంది వీడి ప్రవర్తన మనం చెప్తే వినటం లేదు, ఇతను గారాబం చేయటం వలన అని చెప్పానంటే గారాబము చాలామంది చేస్తారు ఫ్రెండ్స్. ఏందని చెప్పానంటే కానీ మనసులో ఏందని చెప్పానంటే కొన్ని జీన్స్ ప్రభావం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వస్తాయి కొద్దిగా ఏందని చెప్పానంటే వాళ్ళ ఆలోచనల నుంచి వస్తాయి. గారాబం ఏందని చెప్పారంటే ఇప్పుడు ఏందని చెప్పారంటే కొట్టకుండా తిట్టకుండా ఏ విషయమైనా కూడా ఏంటంటే సురేష్ మహేష్కి ఏందని చెప్పారంటే ఆ బిడ్డకి చెప్పుకుంటున్నాడు అనమాట.
అది గారాబం. కానీ శారద ఏందానని చెప్పానంటే ఏమి మనం బెదిరించకుండా చెప్తే వింటటం లేదు, బెదిరిస్తానని చెప్తే వింటాడేమో అని అనుకుంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఏంటంటే పిల్లల్ని కొట్టకూడదని చెప్పానంటే వాళ్ళు ఒక దెబ్బ కొడితే 4 దెబ్బలు కొట్టేసి వస్తుంటాడనమాట. ఇట్లాగా ఏందానని చెప్పానంటే నన్ను అన్నట్టు చేయకూడదు అని చెప్పానంటే వినడు ఫ్రెండ్స్. వీడు ఏంది ప్రవర్తన ఈ విధంగా ఉందని చెప్పానని శారదాకి ఏందానంటే ఇప్పుడు ఇదొక టెన్షన్ అనమాట. ఈ సంధ్య అది చూస్తే ఈ సంధ్య బిడ్డ ఏందానంటే వాళ్ళ నాన్న ఈ బిడ్డ ముందరనే ఏందానని చెప్పానంటే ఈ సంధ్యని తిట్టేవాడు అనమాట. ప్రతి ఒక్కటి ఏందానని చెప్పానంటే బూతులు కూడా అది ఎట్టంటే అట్లాగా ఏందానని చెప్పానంటే ఇక నేను పెద్ద పెద్ద బూతులు ఫ్రెండ్స్ ఏందానంటే అట్లాగా తిడతా ఉండాడు. అప్పటికి ఈ బిడ్డ ఏందానని చెప్పానంటే ఎప్పుడు కూడా ఒక మగాడు అనేవాడు భార్యకి విలువిస్తే ఏందానని చెప్పానంటే ఫ్రెండ్స్ బిడ్డలు కూడా విలువగానే బతుకుతారు ఫ్రెండ్స్, అదే విలువిస్తారు ఫ్రెండ్స్. అట్లా కాకుండా ఆ పిల్లోడు ముందరనే ఈ సంధ్యాన్ని ఎట్టకంటే అట్లా తిట్టటము చేయటము ఏందని చెప్పానంటే మా అమ్మకు వండి పెట్టడం లేదా అంటాము, మా అమ్మను చూడటం లేదు అని చెప్పాను అని అంటాము. ఈ విధంగా ఏందని చెప్పానంటే ఈ బిడ్డ ప్రవర్తన ఈ విధంగా ఉంది. ఈ శారద బిడ్డ ప్రవర్తన ఏందని చెప్పానంటే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇలాగా జరిగిపోతూ ఉంటుంది అనమాట. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఏందని చెప్పానంటే వీళ్ళు హై స్కూల్కి వచ్చేసారనమాట. హై స్కూల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పెద్దవాళ్ళు అయ్యారు కదా వాళ్ళు. ఆ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏందానని చెప్పానంటే వీళ్ళలో చాలా చేంజ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ అబ్బాయిలో చేంజ్ వచ్చింది, ఆ అబ్బాయిలో చేంజ్ వచ్చింది. ఇవేందని ఆ చేంజ్ ఏందానని చెప్పానంటే ఎంత దూరము పోద్దనేది వాళ్ళకి తెలియదు. ఏందానని చెప్పానంటే తల్లిదండ్రులకి తెలియదు, వాళ్ళకి తెలియదు. కానీ ఏందానని చెప్పానంటే కొద్దిగా మాత్రము తల్లికి మాత్రం తెలుస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా బిడ్డ ఆలోచనలు ఏందానని చెప్పానంటే చూసేది తల్లే కాబట్టి ఆ బిడ్డ ఆలోచనలన్నీ ఏందానని చెప్పారంటే తల్లికి మాత్రము తెలుసు ఫ్రెండ్స్. వీడు రోజు రోజుకి ఏందానని చెప్పంటే చెప్పిన మాట వినటం లేదు, వీడి పరిస్థితి ఎట్లాగా తయారవద్దా అని చెప్పని శారద ఆలోచిస్తుంది. సంధ్య మాత్రం ఏందానని చెప్పారంటే తన బిడ్డ కోసం ఏందానంటే ఇతను నన్ను ఏందానని చెప్పారంటే లెక్క లేకుండా నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నాడు కాబట్టి వీడేందానని చెప్పానంటే రేపనే పరిస్థితిలో ఏందానని చెప్పంటే నన్ను లెక్క కూడా చేయడేమో అని చెప్పానని సంధ్య ఏందానంటే తన బిడ్డ గురించి ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. వీళ్ళిద్దరూ జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఏందానంటే ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.